హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఇండియన్ నేవీ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ సెకండ్ ఛానల్లో వీటి డీటెయిల్స్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ ఛానల్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి. సో చూడని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ నుండి కంటిన్యూ అయితే చేయండి. సో ఇక్కడ ఎక్కువ రీచ్ లేదు కాబట్టి మనకి అందరికీ రీచ్ అవ్వాలని చెప్పి ఇందులో కూడా మనకి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఇండియన్ నేవీలో మనకి అగ్నివీర్ స్కీమ్ కింద అగ్నివీర్ ఎస్ఎస్ఆర్, అగ్నివీర్ ఎంఆర్ రెండు నోటిఫికేషన్స్ అయితే విడుదలవ్వడం జరిగింది. సో అగ్నివీర్ గురించి తెలియని వాళ్ళ కోసం ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నాను. మనకి కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనే పథకాన్ని అయితే ప్రారంభించింది కదా. ఆ పథకం కింద మనకి డిఫెన్స్లో అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ల నియామకాన్ని అయితే చేపడతారో, సో ఈ నియామకంలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అగ్నివీర్ కింద వాళ్ళు మనకి ట్రైనింగ్ తర్వాత ఒక 4 years పాటు జాబ్ అయితే చేస్తారో, ఈ 4 years పాటు ప్రతి నెల వాళ్ళకి శాలరీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారో, 4 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ప్రతి 100లో 25 మందిని అంటే 25% మందిని మాత్రమే మనకి పర్మనెంట్ చేసి మిగతా 75% మందిని బయటికి పంపించడం జరుగుతుంది. ఓకే, 4 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి అప్రాక్సిమేట్గా ఒక 11 లక్షల రూపాయల అమౌంట్ అనేది పే చేస్తారో, అలాగే మనకి కొన్ని రకాల కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లో వాళ్ళకి ఎక్స్ సర్వీస్మెన్ టైప్లో తరహాలో కొద్ది శాతం రిజర్వేషన్ అనేది కూడా కల్పిస్తామని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. లోన్ ఫెసిలిటీలు కానీ ఇలాంటి ఫెసిలిటీ అయితే కొన్ని అయితే వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారో. ఓకే, సో మొట్టమొదటిగా ఎస్ఎస్ఆర్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇందులో మనకి ఎటువంటి జాబ్ ఉంటుంది అంటే ఎస్ఎస్ఆర్లో మీకు సో మీరు మోడర్న్ షిప్స్లో పవర్ఫుల్ మోడర్న్ షిప్స్లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా అయితే పనిచేస్తారో, అలాగే గైడెడ్ మిజైల్ డిస్ట్రాయిడ్స్ అండ్ ఫ్రైగేట్స్గా, అలాగే మనకి రిప్లేస్మెంట్ షిప్స్ అండ్ హైలీ టెక్నికల్ అండ్ ఫ్యాషనేటింగ్ సబ్మెరైన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్లో అయితే మీకు అయితే పని చేయాల్సి అయితే ఉంటుంది ఈ ఎస్ఎస్ఆర్ కింద. ఓకే, అలాగే మనకి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 10+2 ఓకే క్వాలిఫైడ్ ఇన్ 10+2 ఎగ్జామినేషన్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్. అంటే మీరు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ కానీ చదువు అయితే ఉండాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీకు ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది. బిఫోర్ జాబ్ మీకు ట్రైనింగ్ అనేది అయితే మనకి ఐఎన్ఎస్ చిలకలో మనకి నార్మల్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది, అలాగే మనకి బేసిక్ ట్రైనింగ్ అనేది కూడా మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు అప్లై చేసుకోవడానికి ఏజ్ వచ్చేసరికి 17.5 నుండి 21 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. మీకు ఈ సంవత్సరం 2022 అగ్నివీర్ బ్యాచ్కి మాత్రం 2 years రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే మీరు 17.5 నుండి 23 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లై చేసుకోవడానికి జాయిన్ indiannavy.government.in వెబ్సైట్ నుండి అయితే అప్లై చేసుకోవాలి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీకు సిలబస్ అలాగే శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ నుండి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి మనకి మిగతా వివరాలు కూడా నోటిఫికేషన్లో చూసినట్లయితే ఓకే ఎస్ఎస్ఆర్ మొట్టమొదటిగా చూస్తున్నాం కదా. సో మనకి మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకి అన్మ్యారీడ్ ఓకే మనకి పెళ్లి అయిన వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ ఉండదు. పెళ్లి కాని వాళ్ళకి మాత్రమే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ క్వాలిఫికేషన్ చూసాం కదా. ఇంటర్లో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే మనకి కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ చదవాలి. అలాగే ఏజ్ అనేది ఎక్స్క్లూజివ్ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. మ్యారియల్ స్టాటస్ మాత్రం ఖచ్చితంగా అన్మ్యారీడ్ మేల్ మరి ఫీమేల్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు లీవ్ చూసుకున్నట్లయితే 30 రోజుల పాటు లీవ్ అనేది ఉంటుంది ఒక సంవత్సరంలో. ఎడిషనల్గా సిక్ లీవ్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి 30,000 రూపాయలు అంటే మొట్టమొదటి సంవత్సరంలో మీకు 30,000, రెండవ సంవత్సరంలో 33, మూడో సంవత్సరంలో 36,500, నాలుగో సంవత్సరంలో 40,000. ఓకే, ఫస్ట్ ఇయర్ చూసుకుంటే మీకు కటింగ్స్ పోను 21,000, సెకండ్ ఇయర్ కటింగ్స్ పోను 23,100, థర్డ్ ఇయర్ కటింగ్స్ పోను 25,550, ఫోర్త్ ఇయర్ కటింగ్స్ పోను 28,000 అయితే వస్తుంది. మీకు ఏదైతే ఈ కటింగ్ అమౌంట్ ఉందో మీ తరపున ఒక కార్పస్ ఫండ్గా అయితే మెయింటైన్ చేస్తారో, ఈ కార్పస్ ఫండ్ మనకి 4 years టోటల్ చేసుకుంటే ఒక 5 lakhs అప్రాక్సిమేట్గా వస్తుంది. మీ తరపున గవర్నమెంట్ కూడా సేమ్ ఎవ్రీ మంత్ కంట్రిబ్యూట్ చేసి ఒక 5 lakhs అనేది అయితే గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది. టోటల్గా ఓకే ఈ అమౌంట్కి మనకి ఇంట్రెస్ట్తో సహా కలిపి 11 లక్షల రూపాయలు అయితే మీకు అయితే 4 years తర్వాత అయితే అందిస్తారు. అలాగే మీకు 48 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. డెత్ కాంపన్సేషన్ కానీ, ఎస్క్రేషియా కానీ, డిసేబిలిటీ కాంపన్సేషన్ ఇవన్నీ కూడా మీకు అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, మీకు ఎవరైనా టాటూ రిలేటెడ్ ఉంటే కనుక ఒకసారి మీరు చెక్ చేసుకోండి వెబ్సైట్లో. టాటూ లాంటివి ఉంటే కనుక మనకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు కొన్ని రకాల టాటూస్ అనేవి. ఓకే, మీకు ఎగ్జామినేషన్ వచ్చేసరికి సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ చేసి ఒక ఉద్యోగానికి 4 చొప్పున సో టోటల్గా మనకి వేకెన్సీస్ చూసుకుంటే ఎస్ఎస్ఆర్లో 2,800 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, మనకి ఒక ఉద్యోగానికి 4 చొప్పున మనకి స్టేట్ వైడ్గా చూసుకున్న వాళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారో. ఓకే, సో అందులో మనకి అందరికీ కాల్ లెటర్స్ రావు. సో ఎవరైతే మనకి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వస్తాయో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళైతే కాల్ లెటర్స్ అయితే పంపుతారో, ఆ కాల్ లెటర్లు మనకి వచ్చిన వాళ్ళకి
మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్ అనేది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే 1.6 కిలోమీటర్ల రన్ అనేది ఉంటుంది. ఇది పురుషులు మెన్ క్యాండిడేట్స్ 6 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ అయితే 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అలాగే స్క్వాటప్స్ అనేవి మేల్కి 20, ఫీమేల్కి 15 ఉండాలి. అలాగే మనకి మేల్కి పుషప్స్ 12 చేయాలి. ఫీమేల్కి అయితే బెంట్ నీ సిటప్స్ అనేవి అయితే 10 చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో మనకి ఇంకా ఇతర వివరాలు చూసుకున్నట్లయితే సో మనకి ఐసైట్ అనేది చూసుకున్నట్లయితే వితౌట్ గ్లాసెస్ 6/6, అలాగే వరసైజ్ 6/9, విత్ గ్లాసెస్ 6/6, అలాగే వరసైజ్ 6/6 అయితే ఉండాలి. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐ చెకప్ చేయించుకుని మీకు ఇక్కడ ఉన్నది మ్యాచ్ అవుతుందో లేదో అయితే చెక్ చేసుకోండి. ఐసైట్ అనేది కూడా మనకి ఎక్కువ అయితే ఉండకూడదు. ఇక్కడ మెన్షన్ చేసిన పారామీటర్స్లో మాత్రమే ఐసైట్ అనేది అయితే ఎలా ఉంటుంది. మీకు ఇది 15 జూలై అంటే రేపటి నుండి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 22 జూలై తక్కువ సమయం ఉంది, మనకి ఎక్కువ సమయం లేదు. 15 నుండి 22 జూలై లోపు మాత్రమే మీకు వెబ్సైట్ నుండి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. మీకు 22 జూలై అనేది అయితే ఇది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. మీకు పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్ కట్గా మొత్తం చదువుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఇవన్నీ చూసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అగ్నివీర్ ఎంఆర్. దీంట్లో 3 రకాల జాబ్స్ ఉంటాయి. చెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్ అని చెప్పి. చెఫ్ అంటే మనకి వెజ్, నాన్ వెజ్ ఫుడ్ అనేది వండడం, అలాగే దీంతో పాటుగా మీకు ఫైర్ ఆర్మ్స్లో కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు. అలాగే స్టీవార్డ్ అనేది ఏంటంటే ఆల్రెడీ వండిన ఫుడ్ని సర్వ్ చేయాలి. మీకు మెస్లో మనకి వెయిటర్స్గా మీరైతే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఈ ఫుడ్ అనేది అయితే సర్వ్ చేయాలి. అలాగే హౌస్ కీపింగ్, అకౌంటింగ్ ఆఫ్ ఫుడ్స్, అలాగే వైన్ అండ్ స్టోర్స్, అలాగే ప్రిపరేషన్ ఆఫ్ మెనూ. ఇన్ ఎడిషన్ యూ విల్ బి ట్రైన్డ్ ఇన్ ద ఫైర్ ఆర్మ్స్ అండ్ విల్ బి అలాటెడ్ అదర్ డ్యూటీస్ ఫర్ ఎఫిషియంట్ రన్నింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. ఓకే, ఇవన్నీ కూడా స్టీవార్డ్గా మీకు వర్క్స్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఎంఆర్ హైజీనిస్ట్. హైజీనిస్ట్ అంటే వాష్రూమ్స్ అనేవి కానీ అదర్ ఏరియాస్ కానీ మీరైతే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎడిషన్గా మీకు నార్మల్గా ఫైర్ ఆర్మ్స్లో కూడా మనకైతే ట్రైనింగ్ అనేది అయితే ఇస్తారో, అలాగే మీకు నార్మల్గా బేసిక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద బోర్డు మీరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా 17.5 నుండి 23 దాకా ఉంటుంది. ఓకే, ఇతర వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో మనకి దీనికి చాలా వరకు సిమిలర్గానే ఉంటాయి. డీటెయిల్స్ అనేవి, సాలరీ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, క్వాలిఫికేషన్ మాత్రం దానికి ఇంటర్మీడియట్ అయితే దీనికి 10th అనేది ఉంటుంది. దాని వర్క్ వేరు, దీని వర్క్ అయితే వేరుగా అయితే ఉంటుంది. మనకి సాలరీ కానీ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ దాంట్లో ఇచ్చినవే దీంట్లో ఇచ్చారు. సో సేమ్ అయితే ఉంటాయి. దీనికి అప్లై చేసుకోవడానికి వచ్చేసరికి మీకు ఓకే 30th జూలై, ఓకే 30 జూలై అనేది అయితే చివరి తేదీ మనకి. సో ఆల్రెడీ మనకి 25 జూలై నుండి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు 25 జూలై నుండి 30 జూలై కేవలం 5 రోజులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఓకే, అప్లై చేసుకోవడానికి తక్కువ సమయం అయితే ఉంది. ఒక నోటిఫికేషన్ ఎస్ఎస్ఆర్కి అయితే 22 జూలై, మనకి దీనికైతే 30 జూలై లోపు మీరు అప్లై అయితే చేసుకోవాలి. మీకు 2 నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అనేది అలాగే డైరెక్ట్ వెబ్సైట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి టైం వచ్చినప్పుడు ఎప్పుడైతే స్టార్టింగ్ డేట్ అంటే ఒకటి 15 జూలై మీకు చెప్పాను కదా, ఒకటి వచ్చేసరికి మనకి 25 జూలై, ఒకటి వచ్చేసరికి 15 జూలై. ఆ డేట్లో మాత్రమే మీకు అప్లై అన్న లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్ మొత్తం కూడా క్లియర్గా చూసుకుని మిస్టేక్స్ లేకుండా అయితే అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకుంటారు. ఓకే, మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి టెలిగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.